హలో కాకా నమస్తే. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇక అందరికి మళ్ళీ నమస్తే పెడుతున్నా. చాలా రోజులైంది కదా కలిసి మనము. మొత్తానికి అయితే వంటి మామిడి మార్కెట్కి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోలు ఉంటాయి, ఆగవు. ఇక మన చిన్న అబ్బాయి వచ్చేసిండు, రుద్ర కూడా వచ్చేసిండు. రుద్ర ఇక ఆయన పని ఆయన కానిస్తూనే ఉంటాడు. ఇలా కాకా కెమెరా ఎందుకు తీసుకుపోతున్నాం అంటే ప్రాజెక్ట్ వర్క్ ఉందన్నమాట రుద్రకి, అందుకే తీసుకుపోతున్నాము. అక్కడ రియాక్షన్ చూడాలి మార్కెట్లో ఎట్లుంటుందో. పొద్దున్నే లేచి ఇక ఇట్లా వెళ్ళిపోతే ఎంత సుఖం ఉంటుందో అసలు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక ఎంత ఉంటుంది టైం? ఏడు అవుతుంది టైం అయితే. ఇక పొద్దున్న వెళ్ళిపోతుంటే మస్తు అనిపిస్తుంది. యాక్చువల్లీ 4 గంటలకు కదా మార్కెట్, మేము 7 గంటలకు స్టార్ట్ అయినాము. చలో మన బాస్ని అయితే కలవనీకి పోతున్నాం. ఇప్పుడు 10 రోజులు 13 రోజులు అవుతుంది మనం కలవక. మన ఆంజనేయ స్వామి కలిసి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అసలు చాలా అంటే చాలా హ్యాపీ, అలా ఫుల్ సాటిస్ఫై. ఎందుకంటే చాలా రోజులైంది కలవాక. అసలు ఇప్పుడు ముఖంగానే గూస్ బంప్స్ వస్తాయి, మంచి పవర్ వస్తుంది. ఇప్పుడు మామూలు పవర్ రాదు, 1000 కిలోలు లేపేంత బరువు లేపేయచ్చు, ఎంత బలం వస్తుంది. ఇగో మొత్తానికి అయితే షామీర్పేట లేక్ కాడికి అయితే వచ్చేసినాం. ఎండ లేకపోతే ముద్దు అనిపిస్తుంది షామీర్పేట లేక్. చూడు నీళ్ళు అయితే నిండుతున్నాయి మెల్లమెల్లగా. అసలు ఎంత బంగారు తల్లి అని బోర్డు చూస్తే ఇంకా సూపర్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కాక. మీరు ఎవరైనా షామీర్పేట లేక్ కాడికి వస్తే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. రోజు ఇక్కడ నుంచి వెళ్తున్నాము కానీ అసలు ఇంకా సూపర్ ఉంటుంది. ఈరోజు ఇంకా బ్యూటీగా ఉంది. కట్టమైసమ్మ టెంపుల్ని దర్శనం చేసుకుంటాము. అట్లానే రోజు ఇక్కడ నుంచి పోతున్నాం కాబట్టి మనం కూడా జర మొక్కుకోవాలి. చూడండి ఎంత సూపర్ ఉందో అసలు లొకేషను. ఫైనల్గా అయితే ఇగో మన వంటి మామిడి మార్కెట్కి అయితే వచ్చేసినాం. చూడండి ఎంత ఖాళీగా ఉందో. అసలు చెప్తున్నా కదా, ఇంట్లో చేసి మన మేనేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా గొప్పగా మెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మా సేఫ్టీ కోసమే వాళ్ళు ఆలోచించేది. ఇగో ఇక్కడ ఎంటర్ అయినామో లేదో స్టార్ట్ అయ్యి కొనేటోళ్ళందరూ. ఇక్కడ ఏంటంటే అసలు తక్కువ రేట్లోకి వస్తేదేమో అని ఇక్కడ ఆలోచిస్తారు, కానీ బయటనే ఎక్కువ రేట్లు ఉంటాయి. మేము వచ్చేటాళ్ళకి 8 అయింది. ఒకప్పుడు 3 గంటలకు మార్కెట్, అది ఇంకా సూపర్ ఉన్నాయంట. ఇంకో కాకరకాయ 600 అంట కవరు. అన్న వాళ్ళు వచ్చేసినారు. అందరు అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు అందరు ఇన్నే ఉన్నారు. ఇలా మార్కెట్ బయటనే ఉన్నారు, కానీ మార్కెట్ లోపల మరి ఎట్లుందో పరిస్థితి చూడలే. ఇంకా మొత్తం మార్కెట్ ఇన్నే ఉంది, ఇంకా లోపల ఏడుంటుంది. అసలు టమాటా రేట్ కూడా పెరిగింది అని అంటున్నారు, బట్ చూడాలి మరి టమాటా పెరిగిందా లేదో. ఇక దిగేసి మొత్తం అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది చూడాలి. అందుకే దిగేసి ఇంకా చూడడానికి పోయినా. టమాటా 600 ఏం రేట్ అన్నా? 650 కాకరకాయ. 20 కిలోలా? దొండకాయ 450, 400 అంటే 400 20 కిలోలు. సొరకాయ 300 కవర్. ఎన్ని కవర్ ఎన్ని ఉంటాయి? 15 పీస్ 300. ఎంత ఇది? ఎంత ఇది? ఎంత చెప్పనా? చేస్తావు అంట. అంటే 20 కిలోలు 30 రూపాయలు పడుతుంది. స్వీట్ కార్న్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడైతే రేట్ కనుక్కుందాం. స్వీట్ కార్న్ 10 రూపాయలు. స్వీట్ కార్న్ సూపర్ ఉంది. చూసినారు కదా, 10 రూపాయలు అంట స్వీట్ కార్న్ ఒకటి. మంచిగా ఉంటే రేట్ ఉంటుంది. ఇగో చూడు కాకరకాయ కోసం ఎంత ఎగబడతారు. ఒక 50 రూపాయలు తక్కువ అయితే ఇగో ఇట్లానే ఉంటుంది మొత్తం. అట్లా ఎగబడితే ఇంకా 10 రూపాయలు కాదు 100 రూపాయలు ఎక్కువ అవుతాయి. ఇగో గుత్తంకాయ మస్తు ఉంది. చూడు ఒకప్పుడు ఎట్లుండే మార్కెట్ ఇక్కడ, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుండే. ఇప్పుడైతే అసలు ఎవ్వరు లేరు. సొరకాయ తీసుకున్నాము 120 లెక్క 4 కవర్లు తీసుకున్నాము. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక మన గోకరకాయ తీసుకున్నాము 550 కవర్, 15 కిలోలు 550 కవరు. ఇక అసలు మాటలు లేవు. అక్క వాళ్ళు చూడండి దొండకాయ ఎంత మంచిగా అనుకుంటారో. ఫుల్ అంటే ఫుల్ హెవీ ట్రాఫిక్ జామ్ 3వ గేట్ కాడ. ఫస్ట్ సెకండ్ గేట్ కాడ ట్రాఫిక్ జామ్ ఉంటుందని 3వ గేట్ తీసి వెనకాల నుంచి. మీకు తెలియదు ఏమంది. దొండకాయ 300 కవర్ తీసుకున్నా. ఇక ఫైనల్గా అయితే టమాటా మేమైతే 450కి వేసినాం. సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ ఫస్ట్ 550కే తీసుకున్నాం. తర్వాత కింద కోటీలు వెళ్ళేసరికి మళ్ళీ 100 రూపాయలు తగ్గించేసినన్న. బట్ ఇప్పుడు రైతన్నలకి, అసలు లోకల్ రైతన్నలకి ఇప్పుడు రేట్ రావాలని కోరుకుంటున్నాను నేనైతే. ఒకప్పుడైతే 150కి 50కి 100 రూపాయలకి నెల ముందు చూసుకుంటారు మన వ్లాగ్లో. మస్తు అంటే మస్తు లాస్ అయ్యారు లోకల్ రైతన్నలు అయితే. ఇప్పుడైతే బయట నుంచి వచ్చిన టమాటాలు ఇవన్నీ. ఎస్పెషల్లీ ఈ మార్కెట్లో ఏంటంటే కూరగాయలు ప్రతి ఒక్కటి వస్తుంది, కానీ టమాటా టైట్ అయినప్పుడు బయట నుంచి వచ్చి అమ్ముకుంటారు. ఇక కాకరకాయ మళ్ళీ 600 అంట. 50 రూపాయలు కూడా తగ్గిస్తలేరు, అంత టైట్ ఉంది. 450 ఎన్ని కిలోలు? 15 కిలోలు. చూడండి మన బుడ్డి రైతన్నాలు ఎంత మంచిగా తెచ్చుకొని బెండకాయలు. ఇట్లాంటి రైతన్నాలు చాలా మంది రావాలి, చదువుకోవాలి, ఇంకోటి మనం అమ్ముకోవాలి. బట్ చూడండి అసలు నాకైతే ఈ గల్లీ చూడబుద్ధి అయితే లేదు, ఇంత ఖాళీగా ఉంది ఏంటి దేవుడా అని చెప్పి. ఫైనల్గా అయితే స్వీట్ కార్న్ తీసుకుంటున్నాం 80 రూపాయలు లెక్క.
ఇంత ఖాళీగా ఈ గల్లీ ఎప్పుడు లేదు కాక అసలు నేను నమ్మలేకపోతున్నా. ఇంత ఖాళీగా ఉంది ఏందా దేవుడా అనుకున్నా నేనైతే. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు చాలా అంటే చాలా తగ్గిపోయారు, కానీ వాళ్ళు సరిగా రాక రేటు మరీ ఘోరంగా అయినాయి. చిక్కుడుకాయ అయితే మరి ఘోరంగా తగ్గింది. 30 రూపాయల కిలో, 50 రూపాయల కిలో. విన్నారు కదా, 50 రూపాయల కిలో అంట. కొత్తిమీర తీసుకున్నాను ఫైనల్గా అయితే 10కి 2. కరివేపాకు కూడా తీసుకున్నాం 300 బారు. పుదీనా 150 రూపాయలకు తీసుకున్నాం 10కి 2 లెక్క. ఇక ఫైనల్గా కొత్తిమీర తీసుకుంటే ఇంకా చెరువు ఇంటికి ఇప్పటికైతే చాలా మాల్ తీసుకున్నాం. ఇక్కడ హమాలి వాళ్ళు ఉండరు, మన ఇగో ఇట్లా వేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఇంకో రాఘవేంద్ర హోటల్ కాడ మనం టిఫిన్ చేసే దగ్గర చూడు, మార్కెట్ మొత్తం ఈయనే ఉంది కాక, చెప్తున్నాం కదా. ఇంకోటి ఏంటంటే టైం అయిపోతుంది, రైతన్నలకు టెన్షన్ పెరుగుతుంది ఎక్కడ అమ్ముకొనియరు అని. వాళ్ళ మాల్ వాళ్ళు తెచ్చి అమ్ముకోకపోతే ఇంకా వాళ్ళ క్లాసే కదా. ఇక మొత్తానికి అయితే తినేసి ఇక బయలుదేరిపోతున్నాం ఇంటికి. అయితే చాలా మాల్ తీసుకున్నాం ఇప్పటికైతే. సో ఇంకా సాయంత్రం కూడా ఇట్లానే రికార్డింగ్ పెడతా, చూసేద్దాం పళ్ళు. చలో అట్లా అన్నో లేదో సాయంత్రం అయింది కాక 4 అవుతుంది టైం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈరోజు మంగళవారం కాబట్టి హెచ్ఎండి హిల్స్ అనే మార్కెట్లో మన ప్లేస్ మార్కెట్ అనమాట. ప్రతి మంగళవారం ఆడనే. ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతుంది, 4:30 5 కూడా అవుతుంది మాకైతే. ఏందో కాక అంటే పాత వీడియోలు చూసుకోవచ్చు, ఇప్పుడు నేను చూసుకోవచ్చు. మొత్తం చల్ల ఉంది. దేవుడా వాన పడొద్దని కోరుకుంటున్నాను నేనైతే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, మేమున్న సిచ్యువేషన్లో అయితే వీనికైతే ఆ ఫోన్ ఉండాలి, ఆ ఐస్ క్రీమ్ ఉండాలి. ఈ తీరా అంటే కూడా వినాడు. ఎందుకంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఉంటే అదొక అంటే మనకి చలాన్ పడుతుంది, వానికేం కాదు, నాకే పడేది చలాను. అదొక వచ్చింది. కానీ ఒకటే బాధ అవుతుంది కాక, మా పెద్ద బావ, మా పెద్దక్క, మా అల్లుళ్ళు ఎవరు లేరు. వాళ్ళు దగ్గర ఉంటే అసలు అంటే ఒక ఫీల్ ఉంటుండే. దగ్గర ఉన్నారు మంచిగా. మా అక్క కామెడీ చేసేది, మా బావ కామెడీ చేసేవాళ్ళు. వాళ్ళు లేకపోయేసరికి ఎట్లనో అనిపిస్తుంది, ఏదో కోల్పోయినట్టు ఉంది మాకైతే. ఏం చేస్తాం ఇక, వాళ్ళ డిసిషన్ వాళ్ళది, వాళ్ళ డిసిషన్ మనం ఏమేమి కాదనలేము కదా. ఇప్పుడైతే రోడ్లన్నీ సాపు ఉన్నాయి, మధ్యలో చాలా తవ్విరు, మళ్ళీ సాపు అయినాయి మంచిగా. వచ్చేసినాం మనం మార్కెట్కి అయితే. 6 నుంచి 7 దాకా మన జాగా. ఇక మంగళవారం ఇక్కడ నేను ఫిక్స్ కదా. ఇక మంగళవారం మార్కెట్లో అయితే ప్రతి ఒక్క మాల్ ఫ్రెష్ తెస్తే కానీ మంచి ఐటమ్లు తెస్తే మంచి రేటు పోతుంది. అన్లోడ్ చేసేసుకొని ఒక్కొక్క జాలి అయితే వేసేసేయాలి. రమేష్ అన్న, రాజన్న అందరూ మనకు మంచి సపోర్ట్ చేస్తారు అనమాట. ఒక్కొక్క జాలి ఇట్లా తీసేసుకొని మనం సెట్ చేసుకుంటే కానీ అవ్వదు పని. మార్కెట్లో జాలి వేసేసిన తర్వాత మళ్ళీ పట్ట వేసిన తర్వాత ఇంకో టాస్క్ ఏంటంటే, మన వెజిటేబుల్స్ని ఒక్కొక్కటి ఎక్కడ పెడితే కానీ సేల్ అవుతుందో సేల్ కాదో ఒక టాస్క్. ఇంకొకటి మాకు ఈ వెజిటేబుల్ ఈడ పెడితే అంటే పబ్లిక్కి కనిపించేటట్టు పెడితేనే అది మంచి రేటుకి పోతుంది. ఇంకోటి మనుషులను చూసి రేటు పెడతారు కస్టమర్లు, అదొక టైప్ ఉంటారు. రజెంట్ అయితే వస్తుంది, బట్ ఇక మా అమ్మ వెళ్ళిన తర్వాత రజెంట్ వస్తుంది. 7 గంటలకు అట్లా వస్తుంది రజెంట్ అయితే. కొంచెం మా అమ్మ కూడా చాలా రోజులైంది కదా, ఇట్లా తీసుకొచ్చి మళ్ళీ రుద్రాడైతే దింపేసేసాడు. ఒక్కొక్కటి అయితే జాలి వేసుకున్నాం. పని ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇది పెద్ద మార్కెట్ మాకు, అన్నిటికంటే పెద్ద మార్కెట్ ఇది. బుధవారం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ మాకు. ఏంటంటే కొంచెం మంచి రేట్లు పెట్టేటోళ్ళు వస్తారు ఇక్కడ కస్టమర్లు అయితే. అంటే ఇప్పుడు చెప్పినా కదా పాత వీడియోలో మీకు, టైంని బట్టి రేట్లు పెడతారు. ఆ టైం పోయిందనుకో వెజిటేబుల్కి గ్లో వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే రేటు కూడా వెళ్ళిపోతుంది. కాక ఎన్ని సంవత్సరాల నుంచి మేము అమ్ముతున్న ఈ ఫీల్డ్లో ఫస్ట్లో మేము కింద పెట్టి అమ్మేది. ఈ మార్కెట్లో ఇక్కడ కింద పెట్టేది స్టాండ్లు మొన్న అంటే 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు స్టాండ్లు వచ్చినాయి. కానీ స్టార్టింగ్లో అయితే కింద పెట్టి అమ్మేది. అప్పుడు నేను మా అమ్మ అయితే దొబ్బుడు బండి మీద అమ్మేది. దొబ్బుడు బండి పైన తీసుకుపోయేది, దొబ్బుడు బండి మీద తీసుకొచ్చేది నేను మా అమ్మ అయితే. పాతకాలంది మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంది. అసలు చిన్నప్పుడు అయితే స్వీట్ కార్న్, క్యాలిఫ్లవర్ ఇవన్నీ మస్తు అమ్మేటోని, కుప్ప తెచ్చేది మా అమ్మ అయితే. ఫుల్ అమ్మేటోని అప్పుడు బోయినపల్లి నుంచి తెస్తే. స్టార్టింగ్లో అయితే టమాటానే వేస్తాను నేను ఎక్కడైనా సరే. స్టార్టింగ్లో టమాటా నేను మధ్యలో ఎప్పుడు పెట్టాను, ఎందుకంటే కస్టమర్లకి ఫ్రీగా ఉండాలి. టమాటా ఏరేటప్పుడు ఫ్రీగా ఉంటేనే మంచిగా కొంటారు వాళ్ళు. మధ్యలో పెట్టి ఇరుక్కున్నారు అనుకో 2-3 కొంటారు. అట్లా అక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ గ్యాప్ ఉంటే ఒక 10 మంది మినిమం 10 మంది ఏరుకునేటట్టు ఉండాలి టమాటా ఎప్పుడైనా సరే. ఇక దాని పక్కనే బీరకాయని దాని మీద పక్కన పెడతా. ఎందుకంటే మనకి మిర్చి కానీ బెండకాయ కానీ పెడితే పక్కన ఏరుడు ఉంటుంది, అదొక టార్చర్ ఉంటుంది. మన రమేష్ అన్న కనకే అన్న వీళ్ళిద్దరి వల్లనే ఈరోజు నేను వంటి మార్కెట్కి వెళ్తున్నా, వ్లాగ్ తీస్తున్నా, మీకు మంచి రేట్లు చెప్తున్నా, అన్నీ అవుతున్నా అంటే వీళ్ళిద్దరి వల్లనే. ఇలా హాయ్ చెప్తారు మీకు. అన్న వాళ్ళు ఇద్దరు ఆన్లైన్లో బుక్ చేస్తారు మన వంటి మార్కెట్ నుంచి. జాలి అని చెప్పిన కదా, జాలీలు వీళ్ళిద్దరివే.
అంటే వారంలో 4 రోజులు ఒకరివి, 3 రోజులు ఒకరివి అట్లా అనమాట. ఇక్కడ వీళ్ళు ఫేమస్ జాలి లైట్లు కూడా రమేష్ అన్నవే. ఇక మొత్తానికి మిర్చి కూడా వేసేసిన, పక్కన కవర్లు వేయాలి, లేకపోతే కస్టమర్లు వాళ్ళు చేయబెట్టే కొద్దీ మొత్తం కూరలు ఇక్కడనే అవుతాయి డైరెక్ట్. ఇక వాళ్ళ ఇంటికి తీసుకుపోయే అవసరం లేదు. మా బావ చూడు ఎట్లా పోతున్నావు మొత్తం వేసుకొని. ఆ పట్టా వేసుకోగానే ఏదో సినిమాలో విలన్ గుర్తుకొచ్చింది, నాకైతే గుర్తుకొస్తలేదు. ఇక మొత్తానికి అయితే వేసేసినాం. ఇక సొరకాయ, ముల్లంగి తెచ్చినాం. ముల్లంగి రేట్ నాకు తెలియదు, మా అమ్మ తెచ్చింది, అడగడం మర్చిపోయినా. ఇక స్వీట్ కాను 7 రూపాయలు పడ్డది, సారీ 8 రూపాయలు ఒకటి పడ్డది స్వీట్ కాను. సొరకాయ, ముల్లంగి అయితే బాగుంది, చిన్నగా ఉంది, బట్ ఇక స్వీట్ కార్న్ 8 రూపాయలు పడ్డది. పాలకూర అయితే 10కి 3 పడ్డాయి. ఇక గోంగూర అయితే 10కి 2 ఒక లాటు, 10కి 3 ఒక లాటు. కీర 100 రూపాయల కవర్ తీసుకున్నా కానీ అట్లా ఉంది. అది చూద్దాం ఏమవుతుందో. ఇక దొండకాయ 300 కవరు, కాకరకాయ 400 కవరు, బెండకాయ ఏమో 350 రూపాయలకి ఒక కవర్ కొన్నాము, 2 ప్యాకెట్లు. గోకరకాయ 450 ప్యాకెట్లు అని చెప్పి 15 కిలోలు ఉండేవి. ఈ 15 కిలోలవి 2 ప్యాకెట్లు తీసుకున్నాం, 30 కిలోలు. చిక్కుడుకాయ 20 కిలోలే తీసుకున్నాం, 30 రూపాయల కిలో లెక్క. ఇంకా మిర్చి ఒక లాట ఏమో 20 రూపాయలకి వేసిన, ఇంకో లాట ఏమో 30 రూపాయలకి వేసిన. మొత్తం 4 ప్యాకెట్లు 40 కిలోలు. బీరకాయ 15 కిలోలు 400కి ఇచ్చిండు సేటు. ఇక టమాటా ఏమో 450. ఒక బాక్స్ వెళ్తుంది నాకు తెలిసి లాస్ట్కి. చూద్దాం కాక. కస్టమర్లు అయితే చెప్పినా కదా, 5 నుంచి 6 దాకా ఒక తీరు అయితే, 6 తర్వాత 8 ఒక తీరు, 8 నుంచి 10 దాకా ఒక తీరు. ఇగో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కొంచెం మధ్యలో అడిగేటోళ్ళు ఉంటారు, అడుగునే వాళ్ళు ఉంటారు. క్వాలిటీ బాగుంటే ఏదైనా అవుతుంది. కొంచెం ఏంటంటే మన బడ్జెట్లు కొంచెం అటు ఇటు స్ట్రగుల్ అయితేనే కొంచెం మనం మంచి మాల్ తెగాల్సి వస్తుంది. కొంచెం పైసలు కూడా మన దగ్గర తిరిగితేనే రేటు పెట్టి తీసుకురావచ్చు, కానీ మన దగ్గర లేనప్పుడు అడ్జస్ట్ చేసుకొని తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా దానికే కొంచెం డిమాండ్గా అమ్ముదాం అనుకున్నా కానీ అది డిమాండ్గా పోదు ఎప్పుడు. సరే, ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ డైలీ కస్టమర్లు, అందరు కొన్న వాళ్ళందరూ డైలీ కస్టమర్లే. వీళ్ళైతే చాలా మటుకు ఒక్కొక్క టైంలో సేవ్ చేస్తారు కాక. ఎందుకంటే వర్షంలో కానీ ఇప్పుడు ఎప్పుడైనా సరే, ఎండాకాలంలో ఎప్పుడైనా సరే కొందరు వీళ్ళ 50% వీడియోలోనే మాల్ పైసలు తీస్తాం మనము. కానీ చిన్నప్పుడు నేను అమ్మేదానికి ఇప్పుడు చాలా తేడా ఉంది. అప్పుడైతే కూర్చుంటే లేవనిగానే ఉండకపోవు, ఇప్పుడు ఎప్పుడెప్పుడు కూర్చుందామా అనిపిస్తుంది. అప్పుడేమో ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపిస్తుండే, ఎప్పుడేమో ఎప్పుడు కూర్చుందాం రా దేవుడా అనిపిస్తుంది. అంటే నుంచుంటే ఇంకా కూర్చోనికి రాదు, మాల్ పైసలు తీసేంత వరకు టెన్షనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక్క వెజిటబుల్ రేటు మంచిగా పోకపోతే అదొక బాధ అవుతుంది. మిర్చి ఇప్పుడు సపోజ్ 30 రూపాయలు తెచ్చినాం, అర్ధ కిలో 30, కిలో 50 అమ్మినాం అనుకో, 20 రూపాయలు మనకి ప్రాఫిట్ వస్తుంది. బీరకాయ 15 కిలోలు తెచ్చి అర్ధ కిలో 40 సపోజ్ అమ్మినాం అనుకో, దాంట్లో అది మంచిగా ఉంటే 40 రూపాయలు అర్ధ కిలో పోతుంది, లేకపోతే 30 రూపాయలకే పోతుంది, కిలో 50కే పోతుంది. ఇక ఫైనల్గా అయితే ఇగో ఇది మన వ్యూ. ఎందుకంటే రుద్రాడు జల్దీ ఇంటికి వెళ్ళిపోయాడు, కొంచెం మార్కెట్కి వచ్చింది కదా పొద్దున మార్కెట్లో, దానివల్ల వానికి ఇంటికి జల్దీ పంపించేసిన. కొత్తిమీర పోతలేదు కాక, దానికి ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. ఫైనల్గా అయితే టమాటా అన్నీ కంప్లీట్ చేసిన. ఏంటంటే దొండకాయ, కీర, కొత్తిమీర ఇవి 3 కొంచెం పోలేదు, ఏమైందో తెలియదు. కొత్తిమీర ఆడ మొత్తం ఒక బాక్స్ ఉంది. కొత్తిమీర అయితే 2 బాక్సుల్లో 1 బాక్సు కొత్తిమీర అట్లనే ఉంది. స్వీట్ కార్న్ కొంచెం ఉంది, సొరకాయలు కొంచెం ఉన్నాయి. ఆ ముల్లంగిలు కూడా ఖతం చేసి అంటే 10కి 2 లెక్క అని చెప్పేసి అన్ని ఖతం చేసింది రజ అంటే. ఇక అన్ని చెత్తనే అవి. సో కాక ఈరోజు మాల్ పైసలు అంటే బయటికి వెళ్ళినా లేదని చూపిస్తాం మీకు, చెప్తా. సో కాక మొత్తానికి అయితే బయటకు వెళ్ళినా కొన్ని మిలిగినాయి కాక, ఎక్కువ ఏం మిలగలేవు. ఏం చేస్తాం, తెచ్చిన అంటే తక్కువ రేట్కే వదిలేసి వస్తుంది, తప్పదు. గిరాకీ ఉన్నా లేకున్నా కానీ డైలీ కస్టమర్లు అయినా పాత ఎవరు రాని కస్టమర్లు అయినా టమాటా కొంచెం 1 బాక్స్ వెళ్ళింది 5 బాక్సుల్లో ఖరాబ్ అయితే. సో ఇది మంగళవారం మార్కెట్ అయితే.